హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియో వచ్చేసరికి పారామెడికల్ కోర్సెస్ సంబంధించి కౌన్సెలింగ్‌కి మనకి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. తొందరలోనే. మరి కౌన్సెలింగ్ డేట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి? ఈ కౌన్సెలింగ్ డేట్స్ రిలీజ్ అయిన వెంటనే మనకి రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ రిజిస్ట్రేషన్స్‌లోని మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఇంకా కౌన్సెలింగే స్టార్ట్ అవ్వలేదు ఎందుకు అనుకున్నట్లయితే, మనకి ఆ కౌన్సెలింగ్ వచ్చినప్పుడు వచ్చే టైంకి ఒకటుంటుంది, ఒకటుండదు. అవన్నీ చెక్ చేసుకొని అవన్నీ కౌన్సెలింగ్ స్టార్ట్ అవ్వకముందే మీరు రెడీ చేసి ఉంచుకున్నట్లయితే, కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మీరు సింపుల్‌గా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఓకేనా? అయితే మనం లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. దీంతో పాటు పారామెడికల్ కోర్సెస్ సంబంధించి మన అఫీషియల్‌గా ప్లేలిస్ట్ డిజైన్ చేసాం. ఆ ప్లేలిస్ట్‌లో పారామెడికల్ కోర్సెస్‌లో ఉన్న అన్ని కోర్సెస్ సంబంధించి ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. కోర్స్ ఏంటి? ఆ కోర్స్ ఎలా ఉంటుంది? దాంతో పాటే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఆ యొక్క ప్లేలిస్ట్‌లో అయితే మనం డిజైన్ చేసి ప్రతి కోర్స్‌కి సంబంధించి ఇండివిడ్యువల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటే ఒకవేళ మనకి పారామెడికల్ కోర్సెస్ సంబంధించి కౌన్సెలింగ్ యొక్క 2024 ఇంటీరియర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి పారామెడికల్ కోర్సెస్ యొక్క ఫుల్ కౌన్సెలింగ్ ప్రొసీజర్, కౌన్సెలింగ్ స్టార్టింగ్ నుంచి కౌన్సెలింగ్ ఎండింగ్ వరకు కూడా కంప్లీట్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానెల్‌లో. అయితే లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. వీడియోలోకెళ్ళే ముందు చిన్న అనౌన్స్‌మెంట్ అయితే ఉంది. అనౌన్స్‌మెంట్ చూసినట్లయితే మనం వీడియోలోకైతే వెళ్దాం. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. మరి అనౌన్స్‌మెంట్ అయితే చూసారు కదా! ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే శాస్త్ర కాలేజెస్‌కి సంబంధించి ఫిజియోథెరపీ కోర్స్‌లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు అడ్మిషన్‌కి సంబంధించి నంబర్ అయితే లాస్ట్‌లో డిస్‌ప్లే చేశాను. నంబర్‌కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. వీలైతే నేను డిస్క్రిప్షన్‌లో కూడా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ అప్లికేషన్స్ ఆఫ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి అప్డేట్ అయితే చూద్దాం. ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి. ఎవ్రీథింగ్ అయితే అంటే ప్రతి డాక్యుమెంట్ కూడా వీలైనంత వరకు కూడా మీకు 500 కేబీ లోపైతే స్కాన్ చేసి ఉండాలి. అది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ అయి ఉండాలి. జెరాక్సెస్ కానివ్వండి, లేకపోతే ఎటువంటి బ్లాక్ అండ్ వైట్ జెరాక్సెస్ లేకపోతే బ్లర్ ఇమేజెస్ కాకుండా ఒక పీడీఎఫ్ రూపంలో అయితే 500 కేబీ లోపు క్లియర్‌గా స్కాన్ చేసి ఉండాలి. మీరు వీలైతే మీ సేవకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మొత్తం పట్టుకొని వెళ్లి స్కాన్ చేసి ఒక లాంగ్ పీడీఎఫ్‌ని రెడీగా అయితే ఉంచుకోండి. ఓకేనా. ఇండివిడ్యువల్ డాక్యుమెంట్ పీడీఎఫ్ దాంతో పాటే మీరేంటంటే ఒక లాంగ్ పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఉంచుకున్నట్లయితే మీకు కౌన్సిలింగ్ ప్రొసీజర్‌లో చాలా ఈజీగా హెల్ప్‌ఫుల్‌గా అయితే అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాండటరీ ఉంది. నాన్ మ్యాండటరీ కూడా ఉన్నాయి. మ్యాండటరీ ఏంటంటే అందరూ ఖచ్చితంగా చేయాలి. నాన్ మ్యాండటరీ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్‌లోని ఎవరికైతే అప్లికేబుల్ అవుతుందో వాళ్ళు మాత్రమే ఆ డాక్యుమెంట్స్‌ని ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? అయితే చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు. ఖచ్చితంగా అందరూ కూడా సబ్మిట్ చేయాలి. 6థ్ నుంచి 10థ్ వరకు కూడా మీ యొక్క ప్రతి క్లాస్ యొక్క ఇండివిడ్యువల్ సర్టిఫికేట్స్ గాని లేకపోతే ఒకటే సర్టిఫికేట్‌ని ప్రొవైడ్ చేయండి సరిపోతుంది. మీ యొక్క 10థ్ క్లాస్‌కి సంబంధించి ఫైనల్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా! ఫైనల్ మార్క్ లిస్ట్‌ని కూడా మీరు ప్రొవైడ్ చేసినట్లయితే మీకు వెరీ ఈజీగా అయితే ఉంటుంది. దీంతో పాటు మీకు ఇంటర్‌కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించి మార్క్స్ మెమోస్‌తో పాటు మీకు స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఫస్ట్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్, సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్స్ 2 కలిపి ఒక సర్టిఫికేట్‌లో అయితే ఉండేలాగా చూసుకోండి. బోనాఫైడ్ సర్టిఫికేట్ అంటారు దాన్ని. అది. దీంతో పాటు ఇంటర్‌కి సంబంధించి మీరు ఇంటర్ కంప్లీట్ చేసినట్లయితే ఇంటర్‌కి సంబంధించి ఫైనల్ మార్క్స్ మెమో అయితే కావాలి. మార్క్స్ మెమో అయితే ఈ పాటికి ఇచ్చి ఉంటుంటారు. మీకు ఈ పాటికి కాలేజ్ అయితే ఇచ్చేసి ఉంటారు. ఇవ్వకపోయినట్లయితే మీరు కాలేజెస్‌కి సంబంధించి బీఐఈఏపీ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌లోని మీ యొక్క మార్క్స్ మెమోని పెడతారు. అది మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీ కాలేజ్‌కి వెళ్లి అక్కడ మీ ప్రిన్సిపల్‌కి స్టాంప్ వేసుకున్నట్టు స్టాంప్‌కి సైన్ చేసుకున్నట్లయితే అది ఒరిజినల్ మార్క్స్ మెమో కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు మాక్సిమం అందరికి ఇచ్చేసే ఉంటారు. ఇవ్వకపోతే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. దీంతో పాటే మీ ఇంటర్ అయిపోయిన తర్వాత మీ మార్క్స్ మెమోతో పాటు మీ టీసీని కూడా తీసుకోవాలి. టీసీ కూడా రిజిస్ట్రేషన్ అప్పుడు, కౌన్సెలింగ్ అప్పుడు అదే విధంగా మొత్తం సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు మీకు ఆధార్ కార్డ్ అడుగుతారు. మీ ఆధార్ కార్డ్ మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలో అయితే
యాజ్ ఇట్ ఈస్‌గా నేము, ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండేలా చూసుకోండి. రిజిస్ట్రేషన్ అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇక దీంతో పాటే ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి మీరు ఎలిజిబుల్ అవ్వాలనుకున్నట్లయితే మీకు వైట్ రేషన్ కార్డ్ ఉండాలి. దాంతో పాటు ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అడుగుతారు. ఉన్నవాళ్ళు ప్రొవైడ్ అయితే చేయండి. ఎందుకు అన్నట్లయితే ఈ డాక్యుమెంట్స్ లేకపోతే ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీకు ఫీజ్ రింబర్స్‌మెంట్‌కి మీరు ఇనెలిజిబుల్ అయితే అయిపోతారు. దీంతో పాటే ఒక 50 కేబీ నుంచి 30-50 కేబీ మధ్యలో ఉన్న ఫోటో సిగ్నేచర్ అయితే కావాలి. సో, సిగ్నేచర్ వచ్చేసరికి బ్లూ ఆర్ బ్లాక్ పెన్‌తో పెట్టండి. ఫోటో వచ్చేసరికి రీసెంట్‌గా 3 మంత్స్‌లో తీసుకున్న ఏంటంటే బ్లూ ఆర్ వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫోటో అయితే కావాలి. సో, 2 ఆర్ 3 మంత్స్ ముందే కావాలి. సో, చిన్నప్పుడు ఫోటోస్ పెడతా అంటే కుదరదు. దీంతో పాటు సైన్ అనేది బ్లూ ఆర్ బ్లాక్ పెన్‌తో పెట్టేసి స్కాన్ చేసి రెడీగా మీ ఫోన్‌లో జేపీజీ ఫార్మాట్‌లో ఫోటో సైన్ ఉంచుకోండి. మిగతా పైన చెప్పినవన్నీ కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉంచుకోండి. 500 కేబీ లోపు. ఓకే. దీంతో పాటు ఇక్కడ నాట్ మ్యాండటరీ ఏంటంటే ఒకవేళ మీరు అప్లికేబుల్ అయితే అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ ఎవరైతే టీఎస్ నుంచి వచ్చి ఏపీ ఎంసెట్ రాసి ఏపీలోని ఏపీ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఎంసెట్ కాదు. ఏపీలోని మీరు పారామెడికల్ కోర్సెస్ సంబంధించి జాయిన్ అయ్యి చేద్దాం అనుకున్నట్లయితే దానికి సంబంధించి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే కావాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలి. మీరు ఒకవేళ అడిగితేనే ఒకవేళ మీరు గవర్నమెంట్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ వల్ల ఇక్కడికి వచ్చినా లేదంటే వర్క్ దాని వల్ల మీ పేరెంట్స్ వచ్చినా సరే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్స్ అనేవి అడుగుతారు. సో, అప్లికేబుల్ అయితే పక్కా మీరు సబ్మిట్ చేయాలి. ఒరిజినల్స్ సబ్మిట్ చేయాలి. సో, అందులోని కూడా రీసెంట్‌వి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఓసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే అందులో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎకనామికల్ వీకర్ సెక్షన్‌కి సంబంధించి 2024, 2025కి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే కావాలి. సో, ఆ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే కౌన్సెలింగ్‌లో అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పెట్టి మీకు కావాలనుకున్నట్లయితే. ఇక దీంతో పాటు డిసేబుల్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. సో, ఎవరైతే పర్సన్ విత్ డిసేబిలిటీస్ ఉంటారో సో, డెఫ్ ఇంకా దీంతో పాటు ఎవరైతే పర్సన్ విత్ డిసేబిలిటీ కేటగిరీలో వస్తారో వాళ్ళందరూ దానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని సబ్మిట్ చేసి సదరం సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉంటాయి కదా! సో, వాటిని చూపించినట్టయితే కౌన్సెలింగ్‌లోని మీ యొక్క కోటా బట్టి పీడబ్ల్యూడీ కోటా బట్టి మీకు సీట్స్ అనేవి రిజర్వేషన్ అయితే ఎక్కువ ఉంటుంది. ఓకే. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి అందరికి కూడా అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మ్యాండటరీ. ఒకవేళ మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే పక్కా కావాలి. ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీకు 7 డేస్ కల్లా వస్తుంది. సో, ఇప్పుడు అప్లై చేసుకుంటే పక్కా మీకు కౌన్సెలింగ్ టైం కల్లా మీ చేతిలో ఉంటుంది. లేదు అనుకున్న వాళ్ళు రేషన్ కార్డ్‌తో మేనేజ్ చేయొచ్చు. బట్ రేషన్ కార్డ్‌తో ఈజీగా మేనేజ్ అయిపోతుంది అంటే అదంత ఈజీ అయితే కాదు. రేషన్ కార్డ్‌తో పాటు ఖచ్చితంగా కూడా మాక్సిమం మీకు ఏదైతే ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. సో, ఓకేనా? సో, అందుకే ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసి రెడీగా అయితే ఉంచుకోండి. ఇక దీంతో పాటు స్పోర్ట్స్, ఎన్‌సీసీ కేటగిరీస్ అక్కడ రాయలేదు నేను. సో, బట్ ఏంటంటే స్పోర్ట్స్, ఎన్‌సీసీ కేటగిరీ అన్నట్టయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! సో, ఎన్‌సీసీ ఉన్నవాళ్ళు సి సర్టిఫికేట్ దీంతో పాటే స్పోర్ట్స్‌కి సంబంధించి మీరేమి అచీవ్ చేస్తారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఉన్నట్లయితే మీరు సింపుల్‌గా ఎలిజిబుల్ అయితే అయిపోతారు. ఓకే. అంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, పైన చెప్పిన డాక్యుమెంట్స్‌లోని మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉన్నా లేకపోయినా సరే రెడీ చేసి పెట్టుకోండి. మీకు పారామెడికల్ కోర్సెస్ సంబంధించి కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పుడు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఓకేనా? సో, దీంతో పాటు ఎవ్రీ డాక్యుమెంట్‌ని కూడా 500 కేబీ లోపు ఓకే. స్కాన్ చేసుకొని పీడీఎఫ్ రూపంలో మీ సెల్ ఫోన్‌లో ఉంచుకున్నట్లయితే కౌన్సెలింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను మీకు సెల్ఫ్‌గా ఓన్‌గా రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలో చెప్తాను. సో, ఈ రోజు నుంచి డాక్యుమెంట్స్‌ని ఒక పెన్, పేపర్ పెట్టి రాసుకోండి, గ్యాదర్ చేసుకోండి. మీరేం కంగారు టెన్షన్ కూడా పడకండి. నేను మీకు డిస్క్రిప్షన్‌లోని ఎవ్రీథింగ్ అయితే ఇది ఇప్పుడు చెప్పాను కదా! సో, దీనికి సంబంధించిన నోట్స్ అని చెప్పేసి పెట్టేసి నోట్స్ పెడతాను. దాని స్క్రీన్‌షాట్ కూడా తీసుకోవచ్చు. లేదంటే మీరు కాపీ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. నెక్స్ట్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా మనకి పారామెడికల్ కోర్సెస్ సంబంధించి కౌన్సెలింగ్ అనేది ఇంటర్ యూనివర్సిటీ ఆఫ్ కన్సర్న్ సంబంధించి వెబ్‌సైట్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడే వాళ్ళు ఇస్తారు. సో, నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు పారామెడికల్ నోటిఫికేషన్ 2024, 2025 అని చెప్పేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో, ఎప్పుడు పెట్టినా సరే వాళ్ళు ఎప్పుడు పెట్టినా సరే నేను మీకు వీడియోస్ చేసి పెడతాను. సో, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫుల్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తానండి. ఇప్పుడేంటంటే మీకు ఈ కౌన్సిలింగ్‌కి సంబంధించి డాక్యుమెంట్స్‌లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. దీంతో పాటే డాక్యుమెంట్స్‌తో పాటు మీకు ఈ కౌన్సిలింగ్‌కి సంబంధించి అంటే ఏ కోర్స్‌కి ఇండివిడ్యువల్ కోర్స్ ఉన్నప్పుడు ఓకేనా? సో, ఇండివిడ్యువల్‌గా ఏ కోర్స్‌కి సంబంధించి డీటెయిల్స్ కావాలి. ఇంకా డాక్యుమెంట్స్‌లో మీకేమైనా డౌట్ ఉంటే డాక్యుమెంట్స్ సంబంధించిన క్వెషన్స్ కానివ్వండి,
ఇంకేదైనా కౌన్సిలింగ్ సంబంధించిన డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయి, ఏమన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మీ కామెంట్స్‌కి రిప్లై రావట్లేదు అనుకున్నట్టయితే మీరు నన్ను మన ఛానెల్స్ సో, ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అప్పుడు మేము మీకు ఫుల్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సో, ఇవంతా ఫ్రీయే. మీరు సింపుల్‌గా మమ్మల్ని కాంటాక్ట్ అయితే చాలు. మీకు నేను హెల్ప్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. చెప్పా కదా! నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.